కంఫర్ట్ లేదని లిసన్ టు మై వర్డ్ నేను ఏడు నెల్లాతే బయటికి కందుకు వచ్చారో దిస్ ఇస్ మై యాటిట్యూడ్ నన్ను ఢిల్లీకి రోజులు చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ లేదా సోహం నేనే డ్యూడ్ అరే కంఫర్ట్ నా కిక్కు అది ఉన్నోడేరా యమలక్కు ఎవరికి ఓడే కంఫర్ట్ ఉంటే ఉండదు చిక్కు अरे अल्लो नेरा डल्लो ना कंफर्ट के जय बोलो मेरे अंगना में डांस ना तो ड्यूड माय नेम इज रॉबिन हुड नडी కలికితే ఉండదు ఫుడ్ కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని యాటిట్యూడ్ హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం అలైకుం వెల్కమ్ యు ఆల్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ మోస్ట్ పవర్ఫుల్ వరల్డ్స్ కాస్ట్లీస్ట్ షో నాషో నైస్ట్ ప్రపంచంలో రెండు విషయాల గురించి మీ అందరు క్లారిటీగా చెప్పాలి. ఒకటి ఉత్సాహం, రెండోది బద్ధకం. ఇప్పుడు మీరు 9 నుంచి రాత్రి 10 వరకు బాగా ఎంజాయ్ చేస్తారు, 10కి బెడ్ ఎక్కుతారు, 10 నుంచి మళ్ళీ పొద్దున 8 వరకు బద్ధకం. మీ అమ్మగారు కదా, వాళ్ళ అమ్మమ్మ చెప్పినా లేవరు. ఎగ్జాంపుల్ చూపిస్తా. అరే సన్నీ, అరే సన్నీ, ఎవడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో నంది కాని నుండి ఎవరు కనంది ఎక్కడా వినంది శూన్యరాయిందేమో గంగధరికి లింగనే కదిలొస్తానంది. ఎవడాడు అడుగుతున్నాడు చెట్లకు తీసుకొచ్చింది? పంపించండి. అడుగుతున్నవాడు కాదునా, సన్నీ సార్ అసిస్టెంట్. నేను సన్నీ సార్ అసిస్టెంట్. సన్నీయే నాకు అసిస్టెంట్, మళ్ళీ నువ్వు వాడికి అసిస్టెంట్ వా? అది కాదనా, రేపు నుంచి సన్నీ అన్న మీతో పని చేయబోతున్నాడు కదా, అసలు ఆ చంటన్ ఎలా ఉంటాడు, ఎలా డైలాగులు వేస్తాడు, ఎలా టైమింగ్ ఇస్తాడు, ఎలాంటి పంచులు వేస్తాడు, నేను నిలబడగలనా లేదా అని తెలుసుకోరమని నన్ను పంపించినాడు. ఏం పేరు మీది? నా పేరు ఆర్పినా. ఆర్పేస్తారా? అరే నా చేయి తీసుకొని భుజం మీద వేసుకో, నా కాలు తీసి కాలు మీద పెట్టు. వెరీ గుడ్ రా. అరే చీమ కుడుతుందిరా, కొంచెం పెయిన్ ఫీల్ అవ్వు. కుట్టడం లేదా? నాకు కుడుతుందిరా, పెయిన్ ఫీల్ అవ్వు. బాగా కుడుతుంది అక్కడ. అబ్బో చెమా. అరే అరే ఎక్కువ డాన్స్ చేస్తుందిరా అది. బయటికి తీసి పడే. ఎక్కడుంది? లోపల ఉంది. లెఫ్ట్ తీసుకో, రైట్ రైట్, యూటర్న్ యూటర్న్. నేను బైక్ వేసుకుని రోడ్డు మీద పోయేటప్పుడు కూడా ఇన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను నేను. నువ్వు వచ్చింది నా షో నా ఇష్టానికి, ఎదొట్టి ఇలాడుకు సర్లే కానీ జేబులో సెల్ ఫోన్ ఉంటుంది చూడు, దానిలో 2 మిస్ కాల్స్ ఉంటాయిరా. నిజమేనా? 2 ఉన్నాయా? ఫోన్ చేయి. నువ్వు అమ్మనా బూతులు తిడుతున్నాడా? వాడికి నేను 10,000 ఇవ్వాలి, అందుకే తిడుతున్నా. ఇప్పుడు ఎవరెవడు ఏమేమి తిడుతున్నాడో దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్. చెత్తనా కొడక, వేసినా కొడక, బురదలో కుక్క పెంట మొహం మీద అంటే కూడా కుక్క పిచ్చ మొహమోడా, ఎందుకురా నీ బతుకు? చచ్చిపో, అడుకు తిని చచ్చిపోరా, ప్లేట్ లో దూకి చచ్చిపోరా. అదనేది నిన్నే కదా. సర్లే గాని ఎక్కువసేపు కూర్చుంటే తలకాయ పొచ్చేటట్టుంది, నా టాయిలెట్ వస్తుంది, వెళ్ళి పోసినప్పు. స్వామి మీకు విషయం చెప్తానండి, మామూలుగా బండ్లకి బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు, మా అన్న బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్. మామూలుగా మా అన్న గురించి చెప్పాలంటే మార్నింగ్ వాక్ కూడా మంచం మీద చేసి పడేస్తాడు. మా అన్నకు ఒక లవర్ ఉందండోయ్, నిజంగా ప్రేమించాడు, లవర్ ఉంది. అమ్మాయి పేరు ఏంటో తెలుసా? అమంత. సమంత కాదు, అమంత అంటే అలివేలు మంగ తయారు, షార్ట్ కట్ లో అమంత. అరవబాకండి, అది షార్ట్ కట్ కాదు, బతకం. అరే దీని సైజ్ తెలుసా? తెలుసు, బాగా ఎంత ఉందనా? దిగితే ఎంత అవుద్ది? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. యాక్సెప్ట్ అన్ఫాలో ఇన్ ద ఫేస్బుక్. బద్ధకం అంటే ఎలా ఉంటుందని చేసి చూపించాను కదా, అలా మీరు కూడా ప్రవర్తించండి. మీ నాన్నగారితో మీరు ఒకటే చెప్పండి. ఏం చెప్తారు? మీరు ఏ కాలేజీ నుంచి వచ్చారు? ఎంత జాగృతంగా ఉన్నారో మీరు.
దీనిలో ఎంతమందికి పొరపాటు పెళ్లి అయిపోయింది? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం. బద్ధకం గురించి మీ లైఫ్ లో ఏదైనా టాపిక్ ఉంటే చెప్పండి రా, విందాం కాసేపు. చెప్పాలంటే బద్ధకం. ఏం పేరు? నగీనా. నగీనా? No. It's meaning of like diamond stone. One of the diamonds. ప్రపంచంలో డైమండ్ అంటే చాలా కాస్ట్లీయెస్ట్ థింగ్ కదా. ఆ అమ్మాయి కూడా బాగా కాస్ట్లీ. ఆ అమ్మాయితో మీరు ఎక్కడికి బేకరీలోకి వెళ్ళకండి. మీరంటే కర్రీపఫ్ఫులు తింటారు, ఆ అమ్మాయి చూడు బర్గర్ తింటుంది. మీరు జోక్స్ వేస్తుంటే నవ్వాలని ఉంది కానీ బద్ధకంగా ఉంది నవ్వాలంటే. మా సార్ క్లాస్ లోకి వచ్చినప్పుడు లేవడం బద్ధకం. నీ ఒక్కదానికైతే బద్ధకం, అందరం అంతే. మేము ఏంటి క్లాస్ బద్ధకిస్లా? వెరీ గుడ్. ఏ ఇయర్ చదువుతున్నారు? 4th year. కాదు, మీకు క్లాస్ లో కూర్చోవాలంటే ఇంట్రెస్టా, వెళ్ళిపోవాలంటే ఇంట్రెస్టా? బా, మీరందరూ స్టూడెంట్సా? చెప్పుకోవడానికి సిగ్గు లేదు. మీరు భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని నేను ఎప్పుడూ కోరుకోను. ఎత్తుకు ఎదగాలంటే బద్ధకం. షాపింగ్ కి బద్ధకం ఉండదు అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళ డబ్బు కాదుగా, ఆన్లైన్ షాపింగ్. అది కూడా బాయ్ ఫ్రెండ్ క్రెడిట్ కార్డేగా. చూసావా, బద్ధకంలో బి ఉంది, బాయ్ ఫ్రెండ్ లో బి ఉంది. బీ ఫర్ బక్రా ఆల్సో. బి ఫర్ బక్రా ఆల్సో. బి ఫర్ బ్రదర్. బేసిక్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేస్తారు. వాడు క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు అబ్బాయి అమ్మాయి కత్తిలాగా ఉంది, మనం లవ్ చేయొచ్చు అని ఫిక్స్ అవుతాడు. క్రెడిట్ కార్డ్ అయిపోయిన తర్వాత బ్రదర్ అవుతాడు. చచ్చినట్టు ఇంకేం చేయలేడు. మీ లైఫ్ లో మంచి కోరిక అంటే మీకు ఇది సాధించాలి అని కోరిక ఉంటుంది కదా, అలాంటిది ఏమున్నాయి కోరికలు? చంటనలాగా పంచలేరని. మీకు పెళ్ళైతే చూడాలని. జీవితంలో తీరని కోరిక అది. మాట్లాడాలంటే బద్ధకం. మాట్లాడకు, నువ్వు కూర్చో. నేను చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఎందుకు భయం వేస్తుంది? తర్వాత చెప్తా, కూర్చో. ఇప్పుడే చెప్పండి. బద్ధకం నాకు వినడానికి. నాకు ఇప్పుడు చెప్పడానికి బద్ధకం. నేను పలికే పేరు మీరు పలికితే వినాలని కోరికగా ఉంది. నువ్వు పలికే పేరు నేను పలికితే వినాలని కోరుకుందా? ఆ పేరు నేను పలుకుతాను, తర్వాత మీరు పలకాలి. నీ పేరు పలక? నా పేరు వెన్నెల. ఏ ఊళ్ళో? అన్ని ఊర్లో వెన్నెలని. అమెరికాలో వెన్నెలని వెన్నెల అంటారా? ఫస్ట్ నేను చెప్పే పేరుని మీరు తిరిగి చెప్పండి నాకు. చెప్పు. అశీల, కుశీల, రాగ, భోగ, సూర్య, చంద్ర, కనక, దుర్గ, రాజ, రోజ, సరోజ, వేద, వేదాంత, లక్ష్మీ, ప్రియం, వద. నేను చెప్పానని అనుకో. వెరీ గుడ్. మీ జీవితంలో ఏదైనా పైకి ఎదగాలనుకుంటున్నారా? నేను హీల్స్ వాడను. చెప్పు. చెప్పాలనుకోవట్లే. మరి ఎందుకు లేచావు? మదర్ తెరీసా గారు సేవకు లేచినట్టు లేచావు. చెప్పు నీకు ఏమనుకుంటున్నావు చెప్పు ఫస్ట్. చెప్పాను అనుకోండి. మేకప్ వేసుకోవడానికి బద్ధకం. నువ్వు మేకప్ వేసుకోలేదా? అంటే 1 వీక్ బ్యాక్ వేసుకున్నా, ఇప్పటి వరకు వేసుకోలే. అంటే అంత కొట్టిందనమాట ఫేస్ కి. కనీసం స్నానం ఏం చేసావు 1 వీక్ చేసిన తర్వాతేనా? సబ్బు రుద్దుకోవాలని బద్ధకం. నాకేమో ఒక మెగాస్టార్ గారి లాగా అంత పెద్ద పేరు సంపాదించాలని కోరిక. మీ లైఫ్ లో మీకు అలాంటి కోరికలు ఏమున్నాయంటున్నా? మాకు మీలాగా అక్కడ కూర్చోవాలన్న కోరిక. కోరిక ఎందుకు? దా ఇంకవా. కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా నీకోసం. మీరు యాంకర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికి లేదా? అక్కడ బక్కడ బొంబాయి పో, 80-90 పూరే సో సోమెలాగా చోరీ కర్కే బాగా దా. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. ఈ అమ్మాయిని చూస్తుంటే మీకు ఎవరికైనా యాంకర్ అవుతుందని అనిపిస్తుందా? నాకైతే ఖచ్చితంగా వరల్డ్స్ బెస్ట్ యాంకర్ అవుతుంది అనిపిస్తుంది. నిజం. ఎందుకు తెలుసా? పెద్దగా రిస్కే చేయట్లేదు. పండగ చేస్తూ బాబయ్యో. సరే, ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేసింది, ఇంకెవరైనా చేద్దాం అనుకుంటున్నారా?
వెన్నెల దా నీ హనీమూన్ దా. ఈ అమ్మాయి ఏంటి నన్ను కొట్టడానికి వచ్చింది, యాంకరింగ్ చేసినట్టు రాలేదు. హలో హాయ్ వెల్కమ్ చెప్పమన్నా. ఓకే సాంగ్ ప్లీజ్. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కసదియ్యదు కూడెక్కువ. చేసుకో బాబయ్యో, చేసుకో బాబయ్యో, చేసుకో బాబయ్యో, చని వయసుని తింటుగా చేసుకో. హలో హాయ్ వెల్కమ్ టు నా షో నా ఇష్టం. ఇక్కడ మీరు ఏదైనా చెయ్యొచ్చు, అవసరమైతే చెలాకి చంటిని కూడా కొట్టొచ్చు. యాంకరింగ్ యాంకరింగ్ సరే వెళ్ళాడు కూర్చో మైక్ ఇచ్చి. భయపడ్డా ఎవడే నా జీవితంలో యాంకరింగ్ చేయమంటాడు, ఈడేంటి వార్నింగ్ ఇచ్చేళ్ళింది. బట్ వెరీ గుడ్. ఒకసారి గట్టిగా అమ్మాయి చప్పట్లు కొట్టండి. ఓకే రెడీ. ఇంకెవరు చేస్తారబ్బా, ఇంకెవరు చేస్తారు? నువ్వు చేస్తావా? దా. ఓకే సో విచిత్రం ఏంటంటే ఎవడైనా యాంకరింగ్ వచ్చి డాన్స్ చేస్తాడు, ఇదేంటి తీన్మార్ డాన్స్ చేస్తున్నాడు. అది ఏమైనా జాతర ఏంట్రా? అంత డాన్స్ చేయాలంటే బద్దకం కదా సార్. తీన్మార్ అంటే 2 స్టెప్పులతో అయిపోతుంది. ఈ 2 స్టెప్పులు వస్తే తీన్మార్ అంటారు, శంకలో శగ్గట్లు వచ్చాయంటారు. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇంకెవరు చేస్తారా? హాయ్ హలో హౌ ఆర్ యూ? వెల్కమ్ టు నా షో నా ఇష్టం. మధ్యలో ఈనరు. నమస్కారం భయ్య, ఏదో టీలు అమ్ముకునేవాడిని. ఓకే 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 మర్చిపోయాను, ముఖ్య అతిథి అంట. హలో చంటనా, ముఖ్య అతిథి మీరు. టేక్ యువర్ సీట్. కూర్చోండి. కూర్చుంటే భయ్య. ఇక్కడ మంచిగా పాడని వాళ్ళు ఎవరమ్మా? పాడేటోళ్ళు అందరూ వస్తూనే ఉంటారు. మంచిగా పాడని వాళ్ళు రావాలి. మంచిగా డాన్స్ రాని వాళ్ళు. ఏం నువ్వు వచ్చు మళ్ళీ? ఇప్పుడు నువ్వు పాడవాడు, వాడు డాన్స్ చేస్తాడు. బా ఓకే రెడీ. సుజయ్ చాలా బాగా చేయాలి, నేను చాలా బాగా పాడతా. మగాలు ఉట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలియదే, చెయ్యి చేసిపోతారే వీళ్ళు కూడా ఇంతే. అబ్బా భలే చేసే డాన్స్. సూపర్ సూపర్ సూపర్. బద్ధకం అనేది లైఫ్ లో ఒక పార్ట్ అవ్వాలి, కానీ బద్ధకమే లైఫ్ కాకూడదని చెప్పుకుంటూ ఆ టాపిక్ ని ఎండ్ చేస్తూ మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కామెంట్ నా ఇష్టం. జనరల్ గా ఫేస్బుక్ లో ఎవరైనా కామెంట్ కొడితే మనం లైక్ కొడతాం, ఓకే. అదే కామెంట్ బయట కొట్టామనుకో వాడు చెప్తూ కొడతాడు. కానీ మీరు కనుక కామెంట్ ఇక్కడ కొట్టారనుకో నేను చాక్లెట్ తో కొడతా. ఇప్పుడు ఈ ఫోటో ప్లే చేయాలి అంటే దానికి ఒక బక్రాగడి కావాలి కదా. ఆ బక్రా ఎవడు? నేను కాదురా, సన్నీ అని చెప్పుకునే డూప్లికేట్ సన్నిగాడు. రే రా. ఆల్రెడీ బక్రా అని చెప్పేశా, దానికి తగ్గట్టే యాక్ట్ చేసేవరా. అరే ప్లే చేయి. ఫస్ట్ ఫోటో ప్లీజ్. చెప్పండి అమ్మా, ఎవరు చెప్తారు ఫస్ట్? చస్తే చావు కానీ ఫ్యాన్ జాగ్రత్త. చస్తే చచ్చావుగా నాకు ఇంకో పెళ్లి చేసి చావు. చస్తే చచ్చావు గానీ నీకు ఇంకో పెళ్లి చేసావాలా? ఎలా తయారయ్యారా మీరంతా?
ఆ ఫ్యాన్ గట్టిగా నెత్తి మీద పడితేనే బాగుండు. నీ జీవితంలో ప్రేమ ఆప్యాయత ఏముండదే? మీతోటే ఇలా మాట్లాడతా, అందరితో బానే మాట్లాడతా. మీ సంగతి తర్వాత చూసుకుంటా, ఆయన ఇప్పుడు కాదు. వీడిని అడ్డం పెడతా. సరే చూసుకుందాం, తర్వాత చూసుకుందాం, చూపిస్తాగా. అరే వార్నింగ్ ఇస్తుందిరా అమ్మాయి. నా గురించి తెలుసు కదా నీకు, అన్ని తెలుసు. కాళ్ళు పట్టేసుకుంటా. చచ్చే ముందు ఏటీఎం పిన్ కోడ్ చెప్పి చచ్చు. ఒక్క అమ్మాయి కూడా మొగుడు మీద ప్రేమ లేదా? దారుణం ఇది. ఇంకా ఏటీఎం పిన్ కోడ్ చెప్పంటే మళ్ళీ చప్పట్టు కొడుతున్నారు మీరు. చచ్చేదేదో బయట చావచ్చు, కేసు నా మీద పడితే. చనిపోయే ముందు కూడా ప్రశాంతంగా చనిపోనివ్వా. అరే వాడు ఫీల్ అవుతున్నాడు, నువ్వు ఫీల్ అవుతున్నారా? ఫీలింగ్ ఎవరికైనా ఫీలింగే కదన్నా. అమ్మాయిలు అమ్మాయి పాయింట్ ఆఫ్ చెప్పారు, అబ్బాయి పాయింట్ ఆఫ్ అయితే దాని మెడలో తాళి కట్టాను, నాకు ఊరే మిగిలింది అని. అది నా కమెంట్ అంటే అలా ఉండాలి. పట్టుకో. ఇంకో ఫోటో ప్లే చేయి. డైరెక్ట్ గా తాగడానికి బద్ధకం అయ్యి ఎక్కించుకుంటున్నాడు. నువ్వు బద్ధకానికి బాగా సిక్కయ్యో. అరే పోసేది ఏదో నా బ్రాండ్ పోయండి రా, వేరే బ్రాండ్ ఎందుకు పోస్తున్నారు? ఏ బ్రాండ్? బ్లెండర్ స్ప్రైట్. కాదు కాదు, నీకు ఎలా తెలుసు ఆ పేరు? మా డాడీ బ్రాండ్ అది. అంకుల్ మీ అమ్మాయి ఎంత దారుణంగా తయారైందో చూసారా? అందుకనే పిల్లల ముందు తాగొద్దు. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, మనం మాట్లాడదాం బయట. తాగితే ఇద్దరం కలిసి తాగాలి. అంత బాగుంది కానీ మంచింకి ముక్క లేదు. చచ్చే ముందు వాడిని ఆఖరి కోరిక అనుకుంటా, అందుకే పోస్తున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అప్పులు అయిపోయి జీవితం మొత్తం నాశనం అయిపోయి రోడ్ల మీద పడి, అరే ఫ్రెండ్ నువ్వు అన్న ఉన్నావురా నాకు తాగిపియడానికి చెప్పి తాగిపిస్తున్నాడు. నీకే ఇస్తారా చాక్లెట్ ని? స్నేహం అంటే ఇదేరా నమ్మర పెద్దన్న. ఎందుకు తెలుసా? నీలో ఒక స్నేహం కనబడుతుంది, ఎదుటి వాడిని ప్రేమించొద్దు అని చెప్పే ఇన్ఫర్మేషన్ కనబడుతుంది, వాడిని చంపేంత వరకు నేను ఉండానురా అని చెప్పే ఆప్యాయత కనబడుతుంది. ఐ లవ్ యూ. నెక్స్ట్ ఫోటో ప్లే చేయి. బేబీకి మిల్క్ అవసరం, మనకి డ్రింక్ అవసరం. ఏం అవసరం? డ్రింక్. లైఫ్ అనేది ఉగ్గుతో మొదలై పెగ్గుతో ముగుస్తుంది. నీ అదృష్టం మామూలుగా లేదురా, తెగ సంపాదిస్తున్నావు ఈరోజు. సూపర్. అలా ఉండాలి కంటెంట్ చెప్తే. ఎంతసేపు నేను చచ్చిపోతానన్నట్టు వాడు, లేదా నేను చంపేస్తానన్నట్టు ఆ పిల్ల. మైకంలో మనం మందుమే మహాత్మా. అమ్మా ఫోటో మార్చా, తీసుకుంది మైకు, కొట్టేటట్టుంది. పాస్ అవ్వాలంటే ఫస్ట్ పోసుకోవాలి. పోసుకో, చదువుకో. ప్రపంచంలో ఎక్కడ లేని ప్రశాంతత నాకే దొరికింది. ఇది పాస్ చేస్తే అది పాస్ అవుతా. టెన్షన్ తోటి బయట పోస్తే అందరు తిడతాడని లోపల పోస్తూ చదువుకుంటున్నాడు. నీ కమెంట్ బాగున్నా బాగాలేకపోయినా నీ చాక్లెట్ ఇస్తారా? ఎందుకంటే నువ్వు వాడు పడే టెన్షన్ కంటే నువ్వు పడే టెన్షన్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఇందాక నుంచి చూస్తున్నా మీరు బాయ్స్ కే చాక్లెట్స్ ఇస్తున్నారు, గర్ల్స్ కి ఎవరికి ఇవ్వట్లేదు, అందరం కలిసి కొడతాము. సరికి ఇసిరేదో సరికి ఇసిరండి. ఇసిరిన పట్టిగా ఎట్ ఏ టైం 2 పనులు చేయటం అంటే ఇదే. డబుల్ ధమాకా.
వాడు చదువు పెట్టి ఎక్కడ పోయినా చదువువాడు సేమ్ టు సేమ్ నాలాగే. ఓ అంటే నువ్వు రోజు నెక్స్ట్ మమతల తండ్రి ఒడి బీరు బలి. ఆడపిల్ల ఊరెళ్ళింది. ఒక్కొక్క బీర్ కాదు చంటి 100 బీర్లు ఒకేసారి ఇవ్వు. 100 బీర్లు ఒకసారి అయితే చచ్చిపోతారు గుండె. 100 బీర్లు ఏమనగానే ఒకేసారి తాగుతాను నేను చెప్పిన. పెళ్ళాం ఎంత టార్చర్ పెడుతుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. నాకు తెలిసి కన్ఫర్మ్ నువ్వు అస్సలు బతకనివ్వేమో. కరెక్టే, తాగితే అస్సలు బతకనివ్వా. తాగితే ఇద్దరం కలిసి తాగుదాం, లేకపోతే మొత్తానికే తాగొద్దు. నా బీరు నా ఇష్టం. నేను నీకు ఎందుకు ఇస్తాననేది జనాలకు అర్థమైంది. ఆ పాటలో నీ పేరు కూడా ఉంది. నగిన 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 ఓ బీరు జాలి నగిన. బీర్లతో సంసారం. మీకంటే వాళ్ళు నయవరా. వాళ్ళకి బీర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ భవిష్యత్తు మీద లేదు. రియల్ బ్యాచులర్ లైఫ్ అంటే నాలా ఉండాలి. అరే ఎవడాడు ఈయన్ని చాక్లెట్ ఇవ్వకూడదురా. ఈయన చాక్లెట్ తో కొట్టి కొట్టి చంపేయాలి. పెళ్లి కంటే బీర్ తాగడమే బెస్ట్. ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఇంకో ఫోటో. అబ్బా జస్ట్ మిస్. దా నేను ఈ చాక్లెట్ ఇవ్వడానికి ఒక బ్రహ్మాండం డిష్ ఉంది, అక్కడ వెళ్ళి కూర్చో. ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు. షెడ్ జస్ట్ మిస్ అయిపోయింది. ఏట్రే అమ్మాయిలంతా దానితో పని బయట. నీకు ఇంగ్లీష్ బాగా నాలెడ్జ్ ఉంది కదా. సరే నేను ఒక డైలాగ్ చెప్తా, ఆ డైలాగ్ నువ్వు చెప్పాలి మళ్ళీ. ఓకేనా? ఎవరైనా సరే ఈమె చెప్పకపోతే నేను చెప్తాను, చేతులు చెప్పచ్చు. ఓకేనా? నేను అడగలేదురా గజ్జికి లేని దూరత జారింలో వచ్చానికి ఎందుకని నీకు ఎందుకు తీట. రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. దాన్ని మోహన్ బాబు గారు చెప్పిన స్టైల్లో చెప్పాలి. పోనీ ఒక హీరోయిన్ చెప్పినట్టు చెప్పు. ది రిలేషన్షిప్ బిట్వీన్ her wife and husband must be like a fish and water but should not be like a మామూలుగా చెప్పు డైలాగ్. The relationship between wife and husband must be like a fish and water but should not be like a fish and fisherman. ఇప్పుడు ఈ అమ్మాయి బాగా చెప్పి చప్పటి కొట్టని చెప్తాను. మీరెవరు చెప్తారా? ఇలా దా నువ్వురా చెప్పు, నువ్వు చెప్పు డైలాగ్ చెప్పు. A relationship between wife and husband must be like fish and water, should not be like fish and fisherman. మామూలుగా చెప్పు. A relationship between wife and husband. ఇది ఎందుకు ఈ చెయ్యి ఎందుకు డైలాగ్ ఈ చెయ్యి వస్తుందా కంపల్సరీగా? సపోర్ట్ కోసమా? అరే నువ్వురా ఇప్పుడు చెప్పు డైలాగ్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ ఫిషర్. ద రిలేషన్షిప్ బిట్వీన్ వాటర్ అండ్ ఫిష్. ఏం చెప్తున్నావు రాగు నీకు? దా వెనలే దా. అక్కడ ఉండు, నువ్వు చెప్పు డైలాగ్. హీరోయిన్ లాగా చెప్పాలా? ఓ నువ్వు మామూలు మనిషిలా చెప్పు, మళ్ళీ హీరోయిన్ లాగా. సరే ఓ పని చేయి, నీకు ఇష్టం వచ్చిన డైలాగ్ చెప్పు. మీరు ఇక్కడ నుంచి నేను చెప్తా. నేను నిలబెడతా ముందు. ఓకే. వెళ్ళమంటిరా నిన్ను, వెళ్ళమంటిరా. రే 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 నాయే ఎన్న ధైర్యం ఉన్నా ఏమున్నాడు నన్ను ఎన్నియదు. అబ్బాయి కోండే ఏడ్చి సాంబరాకి ఏం పని తీసుకెళ్ళండా ఏ కన్నాముకి ఇల్లడా.
వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ చెప్పాడు డాడీ సూపర్. నా కామెంట్ నా ఇష్టం అనే రౌండ్ ని బ్రహ్మాండంగా కంప్లీట్ చేశారు కాబట్టి నెక్స్ట్ వచ్చే రౌండ్ పేరు ఏంటంటే నా సెలబ్ నా ఇష్టం. నా సెలబ్రిటీ నా ఇష్టం అనే రౌండ్ లో మనం వచ్చే సెలబ్రిటీల జీవితాలు నాశనం చేద్దామా వద్దా? సరే చేద్దామనే వాళ్ళు ఎంతమంది, వద్దనే వాళ్ళు ఎంతమంది? ఏంటి అందరూ చేతులు లేపారు చేద్దామని? అంటే మీకు సెలబ్రిటీ జీవితాలు నాశనం చేయడం అంటే చాలా ఆశ. ఎప్పుడొకప్పుడు మీరు కూడా సెలబ్రిటీలు అవుతారా మీ లైఫ్లో? మీరు ఇక్కడికి రావాల్సిందే. ఐ విల్ కిల్ యువర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు మనం ముందుకి ఇద్దరు సెలబ్రిటీలు రాబోతున్నారు. అయినా నీ ఎదవడానికి అదే అన్నా. రాకెట్ రాఘవ హైట్ 6'6". ఇప్పుడు నేనే చెప్పు 4'4". ఇప్పుడు నేనే చెప్పు వస్తున్నా. లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ రాఘవ. రామలోడు వచ్చినాడు రో నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో మారి బట్టి లాగినాడు పెట్టినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. ఎప్పుడో మీ డిగ్రీ కాలేజ్కి వెళ్ళేప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుకున్నానని గుర్తు. చూసారా స్టూడెంట్స్ ని చూడగానే ఈయన కూడా స్టూడెంట్ లా ఫీల్ అవుతున్నాడు. అదే ఇక్కడ ప్రాబ్లం. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్ యూ. నా షో నా ఇష్టంకి వచ్చినందుకు స్వాగతం. నా షో అది నా ఇష్టమే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టమే నా ఇష్టం. ఎంత ఇచ్చావు ఒక్కోళ్ళకి నువ్వు? నేను నా హృదయం ఇచ్చాను రా వీళ్ళకి. ఈ షోకి వచ్చిన ప్రతి వాళ్ళతోటి నాది ఒక సిగ్నేచర్ ఉంది. ఆ సిగ్నేచర్ చేసి రౌండ్ స్టార్ట్ చేయాల్సిందిగా. వైట్ పేపర్ మీద కాదు కాదు, అది ఒక చిన్న మూమెంట్ అంటే మ్యాండిస్. రెడీ 1 2 3. ఓ మై గాడ్. ఫ్లోర్ అంతా ఒకటేసారి చడి. 1 2 3. ఓ మై గాడ్. అంతా నా ఇష్టం ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. మన షోకి వచ్చిన సెలబ్రిటీలతో నేనేం చేయించాలి అని మా పిల్లల్ని అడిగితే వాళ్ళందరికీ ఒక పేపర్ ముక్కలు ఇస్తే దాని మీద రాసి పంపించారు. అదిగో ఆ బౌల్లో వేసారు. నేను దానిలోంచి ఒక స్లిప్ నేను ఒక సినిమాలో డైలాగ్ చెప్తా. ఓకే, నేను ఏ సినిమాలో ఒక డైలాగ్ చెప్తానో ఆ సినిమాకి సంబంధించిన వేరే వేరే డైలాగ్ మేము చెప్పాలి. నేను చెప్పింది మీరు చెప్పకూడదు, వాడు చెప్పింది నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పింది వాడు చెప్పకూడదు. ఓకే, మేము కోఆర్డినేట్ చేసుకోవచ్చా? ఓ పని చేయండి, పక్కన మాట్లాడుకుని మొత్తం మీరు ఈ స్టేజ్ ని హాఫ్ అండ్ హాఫ్ గా డివైడ్ చేసుకొని వాళ్ళందరినీ నువ్వు సపోర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళందరినీ నువ్వు సపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఏ సైడ్ గ్రూప్ ని తీసుకుంటున్నావు? ఇటు సైడా అటు సైడా? ఇటు సైడ్ తీసుకుంటా. మరి గట్టిగా అరవకండి, వీళ్ళంతా ఎగిరిపోయే ప్రమాదం ఉంది మిత్రులారా. అబ్బా చాలా మంది పర్ఫార్మెన్స్ అయితే బాబాయ్ ఆప్షన్ లేదు. ఫస్ట్ డైలాగ్ వచ్చేసి, నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజా ద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. వెన్ను చూపని వీరుల్ని ఏరి మరీ పంపించు షేర్ ఖాన్. భైరవా, కమ్ముకొస్తున్న కారు మబ్బులు నిన్ను మింగే చేయించిన విర్రబీగుతున్నారా? వాటికి తెలీదురా మళ్ళీ నువ్వు పుట్టుకొస్తావని. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మని. లెక్క తక్కువ కాకుండా చూసుకో మిత్రా, నీ స్థానం ఎక్కడ?
నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. అది అందరికీ తెలుసు. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి వైట్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరిని ఆరెంజ్ అవుద్దో ఆడే రాఘవ. గన్ను నాదే, శృతి నాదే. సినిమాలు చూడలేదేంటి? ఫ్యామిలీ మొత్తం ఉప్మాలు తిని బతికేస్తున్నారమ్మా. నెక్స్ట్ డైలాగ్. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్ అది. 1 2 3 మగాడ్రా బుజ్జి, ఆడు మగాడ్రా బుజ్జి. ఓ అది ఇంకో సినిమా కదా. 6 7 నేను నరకడం మొదలు పెడితే ఏ ముక్క ఎక్కడుందో ఎత్తుక్కోవడానికి 7 రోజులు. సరే నీ కోసం సగం చెప్పే ఒకటి ఇప్పుడు ఫుల్ కంటిన్యూ చేయి. రెడీ స్టార్ట్. నేను నరకడం మొదలు పెడితే నరకం దగ్గర హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారు. అయినను 10 లెక్క పెట్టిన పిమ్మట చెప్పినారు కాబట్టి ఇతగాడు ఓడిపోయాడు సర్కార్. ఇంకా ఉన్నాయి, గెలిచే ఛాన్స్ ఉంది నీకు. ఏమో 2 ఓడిపోవచ్చు. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిదైతే ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. మొక్కే కదా అని పీకేస్తే పీక తెగ్గో. సై అంటే సెకండ్ హెడ్ లేకపోతా. మాది తినాలి, మీది తినాలి. రాననుకున్నారా రాలేననుకున్నారా? అదే ఒక డైలాగ్ వినబడలేదండి ఇక్కడ. ఇగో ఇతను 2 ఓడిపోయాడే. అది ఓకే. ఇంకో సినిమా. కొట్టానంటే మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకోటి పనిచేస్తే 10 మందితో రా, 10 సార్లు రా, 10కి 10 పెంచుకుంటూ రా. ఓకే చెప్పు. ఉన్నాను సార్. ఒక సింహాన్ని చూశాను సార్. చెప్పారు సింహాన్ని చూశాను సార్. అయిపోయింది సార్. వాళ్ళు ఇందాకే చెప్పారు సార్. కాదు రాఘవ, నువ్వు వాళ్ళు చెప్పినా చెప్పలేవు, చెప్పమన్నా చెప్పలేవు, చెప్పకపోయినా చెప్పలేవు. ఓకే ఇంకో డైలాగ్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. చూడప్ప సిద్ధప్ప, ఇది అత్తారింటికి దారేది కదా. సిగ్గులేదు. కౌంట్ ఇవ్వండి. ఈ అదిరిపోయే నా డైలాగ్ నా ఇష్టం అనే రౌండ్ లోంచి ఎలాంటి మొహమాటం లేకుండా గెలిచినటువంటి వీరుడు యోధుడు మా పెని. ఇప్పుడు మనం నెక్స్ట్ అదిరిపోయే ఒక రౌండ్ ఉంది. దాని పేరు నా ఫోన్ నా ఇష్టం. ఓకే, మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఆ ఫోన్ చేసిన వాళ్ళకి మీరు అని చెప్పకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి. వాళ్ళ జీవితం నాశనం చేయాలి. ఎస్, అంటే జీవితం నాశనం అంటే కాసేపు ఆడుకోవాలి, ఫోన్ లో ఆడుకోవాలి. దట్ ఈస్ వాట్ కాల్డ్ as prank call. ఓకే, సో లెట్స్ బిగిన్. నా ఫోన్ నా ఇష్టం. ఈ రౌండ్ లో మొట్టమొదటి ఛాన్స్ మా రాఘవకి ఇస్తూ. రాకెట్ రాఘవ. రాకెట్ రాఘవ. ఈ రాకెట్ రాఘవ రాకెట్ స్ట్రైట్ గా తగులుతుందా లేదా ట్రై చేద్దాం. ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? చంద్ర జబర్దస్త్, మిస్ జబర్దస్త్. నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. ఈయన పాట ఏం పెట్టుకోలేదేంటి? హలో చంద్ర గారండి? అవునండి సార్. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వర్లు అండి. చెప్పండి. ఎక్కడ షూటింగ్ లో ఉన్నారండి? షూటింగ్ లేనండి, ఇంట్లోనే ఉన్నా. అబ్బా, నాకు అదే కావాలండి. చంద్ర గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి.
మీరు జబర్దస్త్ లో లేడీ వేషాలు వేస్తారు కదా, ఆడేషాలు చాలా బాగుంటదండి. మీరు ఆడేసం వేస్తే అచ్చు మగోళ్ళగా ఉంటారండి. మీరు జబర్దస్త్ లో ఆడేషాలు వేస్తారు మీరు కదా, ఆడేసం ఎత్తే సేమ్ మగోళ్ళ ఉంటారండి. చంద్ర గారు మగోడేసం వేయచ్చు కదండి, ఆడదానిలో ఉంటారు. చంద్ర గారు మనం కోటిలోని బట్టల షాప్ ఒకటి ఎట్టామండి, మీ పేరు ఎట్టాం, చంద్ర క్లాత్ సెంటర్ అని. మీరు రావాలండి చంద్ర గారు దయచేసి. బోల్డెన్ చీరలు మీకు ఏ చీర కావాలంటే అది కొనుక్కోవచ్చు, డిస్కౌంట్ ఇప్పిస్తామండి 50%. చంద్ర క్లాస్ షోరూమ్ అంటే మీరు ఆడేసాలు వేస్తారండి, మొగళ్ళు ఎవరు రావట్లేదండి. మీరు స్కిట్లో చీర పైకి లేపుతారండి, మీరు లేపవసరం లేదండి, ఎందుకంటే మోకాల దాకా వస్తుంది చీర. ఎవరా నువ్వు? సీరియస్ అవ్వకండి, ఫ్యాన్ మాట్లాడుతున్నానండి. ఫ్యాన్ మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంటుందిరా. నువ్వేంట్రా చీరలు ఇచ్చిస్తావు గిరలు ఇస్తావు అంటావు. రాగి అనకంటే మర్యాదగా ఉండదు. రాగి అనకంటే మర్యాదగా ఉండదు. ఈవినింగ్ టైంలో నువ్వు నాకు తగ్గలే ఆయన. ఎవరా నువ్వు మాట్లాడుతున్నావు? మీ ఫ్యాన్ సార్. మా వాడు ఉన్నాడు, బామ్మర్ది మాట్లాడతాడంటే ఒకసారి. బామ్మర్ది మాట్లాడు. హలో చంద్ర గారు, ఏది ఏం చేస్తున్నారండి? బాత్రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నా ఏంటి? మొత్తం బ్లోయింగ్ వస్తుంది. మాట్లాడితే బయటకు వచ్చి మాట్లాడాలి, లేకపోతే ఫోన్ పెట్టి. చంద్ర గారు మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా లేడీస్ తగులుతుంటారండి, హీరోయిన్ చాలును. ఏంటి? షూటింగ్ కి వెళ్తారు కదా బాబు మీరు, కొద్దిగా లేడీస్ ఎవరిని తగులుతుంటారా, హీరోయిన్ చాలును. వెళ్ళి మన షాప్ దగ్గర తీసుకొస్తారని. హీరోయిన్ షాప్ తీసుకురావాలా అంటే కొద్ది బాగుంటదండి. మంచి ఏ ఊరా నీది? మా ఊరేనండి. ఇలాంటి ఫ్యాన్స్ నలుగురు ఉంటే చాలరా మేము కోమాలోకి వెళ్ళడానికి. మీరు రాకపోతే మేము అక్కడ షాప్ దగ్గర చచ్చిపోతా ఉండే. ఫ్యాన్స్ చెప్తూ రావట్లేదు మీరు. ఒరే నాయన ఏడవకరా, నిన్నేమనలేదు. నిన్నేమనలే, నీ బామ్మర్దికి ఏమన్నా. మీరు షాపు రాకపోతే ఇక్కడ చచ్చిపోతాను నేను. అసలు పొద్దున్న టిఫిన్ చేసాను, ఇప్పుడు దాకా ఏం తెలియలేదు, మీరు మాట్లాడలేదని. నీ బామ్మర్దికి ఏడవకండి అంటున్నా, నువ్వు నీ బామ్మర్ది కలిసి. కాదండి, మీరు వస్తారా రారా చెప్పండి ఒకసారి. మీ ఏర్పాట్లు చేసుకోవాలండి, అందుకని పేరెట్టేసాం చంద్ర క్లాత్ సెంటర్. ఇగో చంద్ర. హలో చంద్ర. తంటిగా దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటంటే స్కిట్ లోనే కాదు రాఘవని గుర్తుపట్టడం, కనీసం ఫోన్ లో కూడా గుర్తుపట్టలేరన్న విషయం తెలిసిపోయింది. ఓకే చంద్ర, థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ ద ఫోన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళ నుంచి ఎవరో ఒకరు ధైర్యవంతులు ఎవరైనా సరే ప్రాంక్ కాల్ చేయడానికి రావచ్చు. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. ఓకే, నీ పేరు? రోషిని. ఓ, మీ నాన్నగారి పేరు? సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి. ఓకే, లెట్స్ కాల్ టు ద ఫాదర్ సురేందర్ రెడ్డి గారు. అరే వా, ఏం పేరు? మీరు డైల్ చేసిన సబ్స్క్రైబర్ ఏ కాల్ ను స్వీకరించలేదు. ఇంతలో తాగడానికి వీలేదు, ఇంకో నెంబర్ ఇవ్వండి. మమ్మీ నెంబర్. ఫోన్ ఇస్ రింగింగ్. రింగింగ్. డాక్టర్ సుష్మా. హలో 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 సుష్మా గారండి? అమ్మా నమస్కారం అమ్మా, నేను జాగృతి కాలేజ్ ప్రిన్సిపల్ గారి పర్సనల్ పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఏంటండి? నేను జాగృతి కాలేజ్ లో ప్రిన్సిపల్ గారి పర్సనల్ పిఏని మాట్లాడుతున్నాను. హలో హలో, చెప్పండి చెప్పండి. ఏం లేదమ్మా, రోషిణి మీ అమ్మాయి కదా? అవునండి. ఆవిడే జూనియర్లని ర్యాగింగ్ చేస్తుందమ్మా. ర్యాగింగ్ చేస్తుందా అండి? అవునమ్మా, చేస్తోంది. ఎక్కడండి? కాలేజ్ లోనా? కాలేజ్ లో జూనియర్లను ర్యాగింగ్ చేస్తుంది. ఒక అబ్బాయిని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టిందండి. ఎప్పుడండి? ఒక అబ్బాయిని చాక్లెట్లు తెమ్మని చెప్పింది. ఆ అబ్బాయి నా దగ్గర డబ్బులు లేవక్క, నేను తర్వాత తెస్తానక్క అంటే కుక్కని కొట్టిందండి మీ అమ్మాయి. కొట్టదండి మా అమ్మాయి. హలో, మీరు రాఘవ కావేది జబర్దస్త్ లో పేరేంటబ్బా కదా, అలా పెంచారేంటండి? మా బాపట్ల లేదండి. అంత నమ్మకం మీకు? నాకంటే డేర్ గా ఉంటది. అబ్బో, మీరు నన్ను మిస్గైడ్ చేస్తున్నారు. చాలా ఏం లేదండి, నిజంగానే కొట్టింది. ఇంకొక అమ్మాయిని 1000 సార్లు పొరుల దండాలు పెట్టమంటే అమ్మాయికి ఒళ్ళంతా వాసిపోయింది. పాప అబ్బాయి పొద్దున్న టీ తాగి చచ్చిపోయాడండి.
అమ్మా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చలాకీ చంటి. మీ అమ్మాయి నా షోకి వచ్చింది. ఎవరిని నేర్పిద్దాం అంటే వాళ్ళ అమ్మ నేర్పిద్దాం అని చెప్పింది. మీరు ఏడిపిద్దామని ఈయన ఫోన్ చేస్తున్నాడు, అందరూ ఈయన నేర్పిస్తున్నారు రివర్స్ లో. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. మీ అమ్మాయి మీద నీకు చాలా నమ్మకం. నన్ను మాట్లాడినవారు, మీరు రండి యాంకరింగ్ చేయండి. నువ్వు ఇప్పుడు ప్రిన్సిపల్, నేను వాళ్ళ మదర్. మీ అమ్మాయి ర్యాగింగ్ చేస్తుందని. మీ అమ్మాయి ర్యాగింగ్ చేస్తోంది. అట్లా చేయదండి మా అమ్మాయి. అంత నమ్మకంగా చెప్పారు ఆవిడ. వెరీ కాన్ఫిడెంట్ అనమాట. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. సూపర్. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ వెళ్ళిపోదాం. దాని పేరు నా నోరు నా ఇష్టం. ఇప్పుడు మ్యాట్ ఏంటంటే, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ కి బాయ్స్ వర్సెస్ గర్ల్స్. ఓకే, బాయ్స్ గాని సపోర్ట్ చేసుకోండి, గర్ల్స్ కి సపోర్ట్ చేసుకోండి. ఓకే, అర్థమైంది కదా? రాఘవా, గర్ల్స్ కి సపోర్ట్ చేయి. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కదా. బాయ్స్ అందరు ప్రవీణ్ కి. ఓకే, స్టేట్మెంట్ ఏంటంటే, అద్దం ముందు అమ్మాయిలు ఎక్కువ స్పెండ్ చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ స్పెండ్ చేస్తారా టైం? అబ్బాయిలు ఎక్కువ స్పెండ్ చేస్తారండి. అమ్మాయిలకు తెలుసా వాళ్ళు అందంగా ఉంటారు. అమ్మాయిలకి ఎక్కువసేపు ఎందుకు పడుతుంది? వాళ్ళకి పొడిగాటి జుట్టు ఉంటది. వీడు ఎలా అంటే సరిపోద్ది. వాళ్ళు కొంచెం జడ వేసుకోవటం, లేకపోతే ఇలా వదలటం, అలా వదలటం. లేదండి, అబ్బాయిలు బైక్ అద్దాలు కూడా చూసుకుంటారు, అమ్మాయిలు అలా చూడరు కదా. బైక్ అద్దం కావాలి అంటే దీన్ని బట్టి అర్థమైందేంటి? మనకి ఇంత అద్దం ఉంటే చాలు, వీళ్ళకే చాట్ అంత అద్దం కావాలి. చాట్ అంత కాదు, చాప్ అంత ఉండాలి. ఏంటి అమ్మాయిలు అద్దం చూస్తారండి? పోనీ చూస్తే తప్పే ఉంది, అద్దం చూసుకోవడం కదా కొనుక్కుంటాం. అమ్మాయిలు అద్దంలో చూసుకోవాలి, అబ్బాయిలకు అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ అందగళ్ళు. అమ్మాయిలు అద్దంలో చూసుకుంటారు, చూసుకోవాలి. ఎందుకంటే మా మగాళ్ళకి అద్దంలో చూసినా చూడకపోయినా అమ్మాయి కళ్ళల్లో చూసుకుంటాం. అది మేము ఇచ్చే వాళ్ళకి కాదు. అమ్మాయి కళ్ళల్లో చూసి చెప్పేస్తామరా మేము అందంగా ఉన్నావా లేదా అని. అద్దంలో చూసుకోవచ్చు కదా. అమ్మాయి కళ్ళల్లో చూసి జాగ్రత్త, ఎవరిని కొట్టేస్తారు. చెంటన్న ఒక నిమిషం. మన దగ్గర ఏముండవు, వాళ్ళ బ్యాగ్ లో కుప్పలు ఉంటాయి. ఏంటి? మేకప్ కిట్లు. మన దగ్గర ఆఖరికి ఒక దువ్వాన కూడా ఉండదు. అది కూడా మంది కాదు, ఫ్రెండ్ది. అది ఒక దువ్వెంతో 10-20 మంది మేనేజ్ చేస్తాం మనం. మేము ఎంత చేసుకున్నా, ఎంత మేకప్ వేసుకున్నా బాయ్స్ కోసమే కదా. బాయ్స్ స్పెసిఫిక్ గా బ్యాగ్ లో పెట్టుకోవడానికి ఏమి ఉండవు. మాలాగా ఐటెచ్ లిప్స్టిక్ ఏం పెట్టుకోలేరు కదా వాళ్ళు. సో మేము అవి క్యారీ చేస్తాం, వాళ్ళు క్యారీ చెయ్యరు. మేము చేసిన ఒక్కసారే చేస్తాం. అందుకే మాకు ర్యాంకులు తక్కువ వస్తున్నాయి. ఆ మార్క్స్ కూడా మేము చూపిస్తేనే వస్తున్నాయి వాళ్ళకి. ఆగండి, ర్యాంకులు ఎందుకు రావట్లేదు? వాళ్ళ దాంట్లో చూస్తే ఎందుకు వస్తాయి ర్యాంకులు? ఇంకా విచిత్ర విషయం చెప్పనా, వాళ్ళ దాంట్లో చూసి రాస్తేనే అన్ని ర్యాంకులు వస్తే, చూడకుండా రాస్తే మనం ఏ ర్యాంకులు అయినా సరే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు చెప్పారాగవా. ఓకే, ఎనీవేస్ ఈ అదిరిపోయే రౌండ్ ఇంత బ్రహ్మాండంగా ఆడిన మా అమ్మాయిలకి అందరికి చెప్తూ మా షోకి వచ్చిన ప్రతి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటాం. మీకు కాదు, వీళ్ళకి. సెలబ్రిటీగా మీరు వచ్చారు కాబట్టి మరి సెలబ్రిటీ చేతుల మీదుగా వాళ్ళకి గిఫ్ట్ ఇప్పియాలి కాబట్టి. ఓకే, నా షోకి వచ్చిన నా హీరోస్ కి, నా హీరోయిన్స్ నుంచి ఒక హీరోని ఒక హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తాం. మరి నా హీరోయిన్ ఎవరంటే అమ్మ ప్రేమను గెలిచిన రోషిని. ఇప్పుడు ఈ నా షో నా ఇష్టంలో నా హీరో ఎవరంటే మిస్టర్ ప్రదీప్. తమరి సంతకాలు చేసి ముక్కు మీద కోపమున్న తిగ్గ పిల్లరా, బ్లెండర్ స్ప్రైట్ మాటలాడుకొండ పిల్లరా, తీయనైన పాట పాడు హమ్మింగ్ బర్డ్ రా. ఇంత మేకప్ వేసుకున్న బాయ్స్ కోసమే కదా. లడాయే వచ్చిందో లదికి పల్లె ఉషారెక్కు పడాయే కాదన్నా
గారు మీరు మీ సంతకం చేసి సో ఇవాళ ఈ నా షో నా ఇష్టంలో నా హీరోయిన్ రోషిని, నా హీరో ప్రదీప్. ఈ షో గురించి మీ వాక్యాలు చెప్పండి. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను స్టూడెంట్స్ తోటి ఉన్నప్పుడు. అంటే మనం కూడా 8-9 ఏళ్ళు వెనక్కి వెళ్తే కాలేజ్ లైఫ్ అది కానీ సూపర్. మా ఏజ్ కి ఎక్కువ చెప్పకూడదు, మీకు అన్ని తెలుసు అనుకోండి. టైం వాల్యుబుల్ గా తిరిగి రాంది. కాలేజ్ డేస్ అసలు రావు. ప్రతి క్షణం ఎంజాయ్ చేయండి, బాగా చదువుకోండి. రాఘవ్ గారు మీ మనవడు మీ మనవరాలకి ఏమైనా చెప్పుకుంటారా? ఎట్ ఏ టైం ఒకసారి మీ అందరినీ సేమ్ టైం ఇక్కడ ఇంతమంది కలవడం నాకు రియల్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా కాలేజ్ డేస్ కూడా నాకు చాలా గుర్తుకొచ్చాయి. మా ఫ్రెండ్స్ అందరూ. సో మీరు ఏ గోల్ పెట్టుకున్నా ఎంజాయ్మెంట్ అంతా ఉండాలి, గోల్ మాత్రం అలా ముందుకెళ్ళిపోతుండాలి. మీ గోల్ మీరు రీచ్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. నా షో నా ఇష్టం కూడా సూపర్ సక్సెస్ అవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.